అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ రాజకీయ నాయకుడైనా సరే తన అధికారంలో ఉన్నా లేకున్నా తను ఉన్న రాష్ట్రానికి ఎవరైనా పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు అంటే ఆనందపడతారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తాను ఉన్న రాష్ట్రానికి మంచి జరుగుతుంది అంటే ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఆ మంచి ఆయన చేతుల మీదుగా జరగట్లేదు. సో కూటమి ప్రభుత్వం ద్వారా జరుగుతుంది కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక ఏదో ఒక విష ప్రచారం చేయాలి అని చెప్పేసి వైసీపీ నాయకులు ఈ మధ్యకాలంలో విష ప్రచారాలు నాగుపాము కంటే చాలా దారుణంగా కూడా విషయాన్ని కక్కుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చేయట్లేదు, చేసేవాళ్ళని అడ్డుకుంటున్నారు. మరి అదేమి రకమైన పైశాచికతమో ఎవరికి అర్థం కావట్లేదు. పెద్దలు చెప్తున్న ఒక సామెత ఉంటుందండి, ఏంటంటే అమ్మ అన్నం పెట్టదు అడుక్కోనివ్వదన్నట్టుగా వీళ్ళ హయాంలో ఎవరిని కూడా రానివ్వల రాష్ట్రంలోకి, ఏ పారిశ్రామికవేత్తల్ని కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించలేదు. వచ్చిన వాళ్ళని నమస్కారం పెట్టేసి ఒక చిరునవ్వు, చక్కటి చిరునవ్వుతో నవ్వేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి అని అర్థం వచ్చేలాగా వ్యవహరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి యువతకి యువత నిర్వీర్యం అయిపోతుంది కదా, వాళ్ళకి ఎలాగైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలనే ఒక పట్టుదలతో అనేక రకమైన పరిశ్రమలను ఇక్కడికి తీసుకొస్తుంటే కనుక ప్రతిదానికి అడ్డుకుని ఏదో ఒక వీళ్ళు ఇది చేస్తున్నారు, దీనివల్ల ఇది నష్టం అని చెప్పేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు విషయం ఏంటంటే గూగుల్ సంస్థ వచ్చింది కదండి, డేటా ఏసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖలో నిర్మిద్దామని చెప్పేసి పెట్టుబడులు పెట్టడానికి 52,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అంగీకారం అయితే ఇచ్చింది. సో దాని గురించి అదేవిధంగా రీసెంట్గానే రైడ్ అండ్ ఇన్ఫోటెక్ అనే అది కూడా గూగుల్ సంస్థకు అనుబంధ సంస్థే. సో అది కూడా 87,000 కోట్ల పెట్టుబడితో వచ్చి ఒక డేటా సెంటర్ని అయితే నెలకొల్పడానికి సిద్ధమవుతుంది. ఈ తరుణంలో వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు ఈ గూగుల్ సెంటర్ల వల్ల ఉపయోగం ఏంటి, అధిక ఖర్చు తప్ప ఏమీ లేదు, సో దీనివల్ల నష్టమే ఎక్కువ ఉంది అని చెప్పేసి మన రాష్ట్రం ఇంకా అప్పులు గొప్పగా మారిపోతుందని చెప్పేసి దుష్ప్రచారాలు చేస్తున్నారు. అసలు డేటా సెంటర్ల వల్ల ఉపయోగం ఏంటో మీకు తెలీదు. ఒక డేటా సెంటర్ పెట్టడం వల్ల, అది కూడా ఏసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ అవ్వడం వల్ల క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి మన ప్రతి ఒక్కరు కూడా దేశంలోనే కాదు ఇతర దేశాల వారు కూడా మన రాష్ట్రం వైపు చూసి భాగస్వామ్యం కోసం కోరుకునే స్థాయికి ఎదిగేలాగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ తరుణంలో ఇప్పుడు వీళ్ళు వచ్చి దీనివల్ల ఉపయోగం ఏముందని చెప్తున్నారు. ఉపయోగం ఏముందో తెలిసిన అవగాహన ఉన్న వ్యక్తికి అయితే దాని ఉపయోగం తెలుస్తుంది. అసలు దాని గురించి అవగాహన లేని వ్యక్తులకి ఈ విధంగానే అసలు ఉపయోగం ఏముంది అని చెప్పేసి దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏమంటున్నారంటే అధిక శాతం నీరు కావాలి ఈ డేటా సెంటర్లకి అంటున్నారు. అవును, అధిక శాతంగా నీరు కావాలి కాబట్టే వారు విశాఖని ఎంచుకున్నారు. ఎందుకంటే విశాఖ సముద్ర తీర ప్రాంతం, అన్నింటికీ కూడా వాళ్ళకి అనువుగా ఉంటుంది. అదేవిధంగా ఏదైతే గూగుల్ సంస్థ విశాఖలో డేటా సెంటర్ పెట్టడానికి 52,000 కోట్లు ఖర్చు పెడుతుందో అందులో 20,000 కోట్లు కేవలం నీటికే. వాళ్ళు మాత్రమే మేమే భరిస్తాము అని చెప్పేసి వాళ్ళ డాక్యుమెంట్స్లో కూడా వాళ్ళు సైన్ చేయడం అయితే జరిగింది. సో అన్నిటికీ ఒప్పుకున్నారనమాట. మేమే నీటి ఖర్చు పెట్టుకుంటాము, మేమే విద్యుత్ ఖర్చు పెట్టుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ఖర్చుల్లోనే వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే అసలు ఎటువంటి ఉపయోగము లేదంటే ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల అసలు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఏకంగా 52,000 ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు అంటే ఎటువంటి ఉపయోగం లేకుండా వాళ్ళు ఎందుకు వస్తారండి? ఉపయోగం ఉంటుంది కాబట్టే వచ్చి ఓకే మన సంస్థని ఇంకా ఎక్కువ చేయాలంటే ఈ ప్లేస్ మనకు అనువుగా ఉంది, సో ఈ ప్రభుత్వం వాళ్ళు మనకు బాగా సహకరిస్తున్నారు, వాళ్ళు ఇచ్చే రిక్వైర్మెంట్స్ ఏంటి, మనం ఇస్తున్న ప్రోడక్ట్ ఏంటి, మనం ఇవ్వబోతున్న అవుట్పుట్ ఏంటి, ఇవన్నీ బాగా ఆలోచించుకునే వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. అంతేగాని ఏది పడితే అది అడ్డంగా దోచుకునే అధికారం ఉంది కదా, మనం ఏది పడితే అది చేసేద్దాం, ఒకవేళ మన రాష్ట్రం అభివృద్ధి చెందితే నాకంటే ఎక్కువగా ఎదిగేస్తారు అని చెప్పేసి వైసీపీ నాయకులు యువతని తొక్కేయడానికి పెద్ద ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ వల్లే గత 5 ఏళ్లలో ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఇప్పుడు వచ్చిన వాటి మీద ఏమో ఇలా ఏడుస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి ఎలా ఉండకూడదు అనేదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గుడివాడ అమర్నాథ్. ఈయన గారు మరి ఏ విధంగా ఈయనకి ఏ నాలెడ్జ్ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు ఇతనికి ఐటీ శాఖ మంత్రిని చేశారు, కానీ గత ప్రభుత్వంలో ఎటువంటి నాలెడ్జు లేదు. ఒక్క కంపెనీకి దోహదపడేలాగా ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు. పైగా ఏం చెప్తారు, అప్పడాల కంపెనీ అంటారు, అదంటారు ఇదంటారు తప్ప అప్పడాలకి ఐటీ శాఖ ఎందుకండి, మీకు వేరే శాఖ తీసుకోవచ్చు కదా. ఇంకోటి ఏంటి, దావోస్కి ఎందుకు వెళ్ళలేదు అంటే మాకు అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది అందుకనే వెళ్ళలేదు అంటున్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి మాత్రమే. ప్లస్ ఇంకొకటి ఏంటి, ఈయన ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా విమర్శిస్తూ ఉండేవారండి. సో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఈయన రాజకీయం చేసేవారు తప్ప ఐటీ శాఖ మంత్రిగా ఎప్పుడు కూడా ఆయన ఒక్కరోజు కూడా పనిచేయాల. ఇటువంటి వారికి ఐటీ శాఖ బాధ్యతను ఇప్పించడం వల్ల యువత ఎంత నష్టపోయారో అనేది మనం గత 5 ఏళ్లలో కల్లారా చూసాం. ఒక సమర్థవంతమైన వ్యక్తికి ఒక పదవిని బాధ్యత అప్పచెప్తే ఏ విధంగా ఉంటుందని నారా లోకేష్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందాక ఎలా ఉండకూడదని చెప్పాం కదా, ఐటీ శాఖ మంత్రి ఎలా ఉండకూడదు అనే దానికి గుడివాడ అమర్నాథ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే, ఐటీ శాఖ మంత్రి అంటే ఇలాగే ఉండాలి అనే దానికి నారా లోకేష్ గారు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆయన వచ్చిన దగ్గర నుంచి మన రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి, సో ఎటువంటి కంపెనీలని అప్రోచ్ అవ్వాలి, సో మన దేశానికి పరాయి దేశం వాళ్ళు ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలిసిన వెంటనే కూడా నారా లోకేష్ గారు వెంటనే వాళ్ళని అప్రోచ్ అయ్యి ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చి మా రాష్ట్రంలో ఇవి ఉన్నాయి రిక్వైర్మెంట్స్, సో మా రాష్ట్రంలో మేము ఇవి మీకు సహకరించగలము అని చెప్పి వాళ్ళతో మాట్లాడి డీల్ కుదుర్చుకుని ఇప్పటికే చాలా వరకు టీసీఎస్ కావచ్చు, అలాగే మనం అందాక మాట్లాడుకున్న గూగుల్ సంస్థ, ఇప్పుడు రీసెంట్గా మాట్లాడుకుంటున్న రైడన్ కావచ్చు, ప్రతిదీ కూడా. సో ఇటువంటివన్నీ చేసి కూడా ఈయన రాష్ట్రాన్ని ఎలాగైనా సరే దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మార్చాలి, మనం వైజాగ్ని ఐటీ హబ్గా మార్చాలని చెప్పేసి దీక్ష పూనారు నారా లోకేష్ గారు. ఒక సమర్థవంతుడమైన నాయకుడి చేతిలో ఒక పదవి ఎలా ఉంటుందో మరొకసారి నిరూపితం చేశారు. ఇదే కాదు, ఇంకా ఎటువంటి ఏ విధంగా పరిశ్రమలు వస్తే బాగుంటుందని చెప్పేసి ప్రణాళికలు వేసుకుని వారి దగ్గరికి అప్రోచ్ అయ్యి వాళ్ళని మన రాష్ట్రానికి రావడానికి చాలా కష్టపడుతున్నారు. ఇంత కష్టపడుతుంటే ఒక రాష్ట్రాన్ని మంచి గాడిలో పెట్టదామని ప్రయత్నిస్తుంటే వైసీపీ వాళ్ళు మాత్రం ఈజీగా దీనివల్ల ఉపయోగం ఏముంది అని ఒక్క మాటతో తేల్చి పాడేస్తున్నారు. ఉపయోగం లేనిది దానివల్ల కాదండి, మీ వల్ల, మీ పార్టీ వల్ల, మీ ప్రభుత్వ హయాం వల్ల రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, జగన్ గారి హయాంలో రిషికొండకి గుండు కొట్టి ప్యాలెస్ నిర్మించుకున్నారు. 500 కోట్లతో ఒక మంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా, ఇంకో 30 ఏళ్ళు ఉంటాం కదా అధికారంలో, ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడే షిఫ్ట్ అయిపోదాం అని చెప్పేసి చాలా విలాసవంతంగా కట్టించుకున్నారు. తప్పేమీ కాదు. కాకపోతే ఆయన కట్టించుకుంది ప్రజల డబ్బుతో, ప్రజాధనంతో కట్టించుకున్నారు. అప్పటికే అక్కడ రిసార్ట్స్ ఉండేవి, ఆ రిసార్ట్స్ వల్ల సంవత్సరానికి ఎంతో కొంత లాభం వచ్చేది టూరిస్టుల వల్ల. కానీ దాన్ని కూడా పడగొట్టేసి ఈ ప్యాలెస్లు అయితే కట్టించి వాటిని ఎటువంటి ఉపయోగం, ఇప్పుడు వెళ్తే కనుక మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా రీసెంట్గానే వెళ్ళి చూస్తే కనుక అక్కడ మొత్తం కూడా సీలింగ్ అంతా పోయింది. అంటే మెయింటెనెన్స్ లేదు. మెయింటెనెన్స్ లేకపోతే ఎంత మంచి వస్తువైనా సరే వాడకంలో లేకపోతే కనుక అది పాడైపోతుంది. అదేవిధంగా ఇది కూడా ఆ దశలోకి చేరుకుంటుంది. ఆ విధంగా ప్రజల డబ్బులు అడ్డంగా దోచేసి ఈ విధంగా విలాసవంతమైన కట్టడాలు కట్టుకున్నప్పుడు, స్వార్థపరంగా వ్యవహరించినప్పుడు ఎవ్వరూ మాట్లాడరు. ఎవరైనా మంచి చేద్దాము, రాష్ట్రానికి మంచి చేద్దాం అన్నప్పుడు మాత్రమే ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యాఖ్యలు బయటకు వస్తాయి. సో గైస్, ఒక్కసారి కళ్ళు తెరిచి ఆలోచించండి, ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించండి. అసలు రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, సో ఏ విధంగా మరి గాడి తప్పిన రైలుని ఏ విధంగా పట్టాల మీద పెట్టడానికి కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందో అనేది ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. అంతేగాని ఈ వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారాలని మీరు మైండ్లో పెట్టుకోవద్దు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.